శ్రావణ మాసంలో అమ్మవారి వ్రతాలైతే చేస్తారు కదా, వరమహాలక్ష్మి అమ్మవారి వ్రతాలు. అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదాలని కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు రకరకాలుగా. అందుట్లో కేవలం 10 అంటే 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకునే ఈ ప్రసాదం ఒకటండి. మరి దీన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాం, వచ్చేయండి. నచ్చినట్లయితే మీరు కూడా అమ్మవారికి వ్రతం రోజు చాలా సింపుల్గా కేవలం 10 నిమిషాల్లోనే ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేయొచ్చు. మరి ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుందాము. అందులోకి బాగా మందటి అటుకులు అయితే వేసుకోవాలి. పల్చటివి కాకుండా మందంగా ఉండే వస్తాయి కదా, అవైతే వేసుకొని నీళ్లు వేసేసుకొని ఈ విధంగా నలుపుకుంటూ 1-2 సార్లు కడుక్కోవాలి. అటుకులలో డస్ట్ లాంటిది లేదంటే వాటి పొట్టు లాంటిది ఉంటుంది కాబట్టి నీట్గా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మంచి నీళ్లు యాడ్ చేసుకొని అవి మునిగేంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక 4-5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఆలోపు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసేసి అందులోకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ నట్స్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ జీడిపప్పు బాదం అయితే వేసుకున్నాను ముక్కలుగా కట్ చేసి. బాగా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. వ్రతం రోజు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ప్రసాదం అండి ఇదైతే. ఇందులోనే నేను ఇక్కడ కిస్మిస్లు కూడా వేసేస్తున్నాను, రైజిన్స్ అంటారు కదా. ఇప్పుడు అన్నీ బాగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. మరి ఫ్లేమ్ని ఎక్కువ పెట్టుకోకండి, మళ్ళీ మాడిపోతాయి, టేస్ట్ బాగోవు తినే టైంలో. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నానండి. 1 కప్పు అటుకులకి 1/4 కప్పు బెల్లము, 1/4 కప్పు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ బాగా ఎక్కువగా తింటాము అనేటట్టుంటే 1 కప్పుకి 1 కప్పు వేసుకోవచ్చు. ఈ మాత్రం స్వీటే బాగా ఎక్కువ బాగా స్వీట్గా వచ్చి ఉంటుంది. ఇంకా ఎక్కువ తినేవాళ్ళు పెంచుకోవచ్చు అన్నట్టు. చూడండి, బెల్లం మొత్తం కరిగి ఈ విధంగా వచ్చే టైంలో ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు కొబ్బరి తురుము అయితే వేస్తున్నాను. ఇది వచ్చేసి ఎండు కొబ్బరి తురుము అండి. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి, ఇంకా బాగుంటుంది. మనకి ఇక్కడ అటుకులు కూడా చూడండి నీళ్ళ నుంచి సపరేట్ చేసేసాను నేనైతే, బాగా పొడి పొడిగా వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఇందులో వేసేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ బెల్లం నీళ్ళని ఈ అటుకులు పీల్చుకొని బాగా మనకి దగ్గర పడేంత వరకు, అంటే నీళ్ళు అనేవి లేకుండా అయ్యేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక 2 యాలక్కాయలను అయితే తుంచి వేసుకుంటున్నాను. ఈ విధంగా మనకి ప్రసాదాల్లో ఇవి యాలక్కాయలు కనిపిస్తూ ఉంటే చూడడానికి బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది అన్నట్టు ఫ్రెష్గా వేసుకుంటే. ఈ విధంగా నీళ్ళన్నీ ఎగిరిపోవాలండి, బాగా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులోనే కొద్దిగా ఇంకొంచెం నెయ్యి అయితే వేసుకుందాం. నెయ్యి ఫ్లేవర్ బాగా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే కనుక కొద్దిగా ఒక 3-4 టేబుల్ స్పూన్లు అంతా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ 2 టేబుల్ స్పూన్లు వేసాను అన్నట్టు, డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి. ఇంకా ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అన్నట్టు. నెయ్యి ఎక్కువ ఉంటే కూడా బాగా ఉంటుంది టేస్ట్, కానీ కొందరికి పడుతుంటుంది, కొందరికి నచ్చదు కదా, అందుకే నేనైతే తక్కువ వేస్తున్నాను. చూడండి, మనకి ఇక్కడ నీళ్ళు అనేవి లేకుండా బాగా దగ్గరికి వచ్చేసింది అన్నట్టు రెసిపీ అయితే. ఇప్పుడు రెడీ అయిపోయిందండి మనకి బాగా చక్కగా. స్టవ్ అయితే కట్టేద్దాం. ముందుగా వేయించి పెట్టేసుకున్నాం కదా జీడిపప్పులు, కిస్మిస్లు, బాదంలు, అవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా మనకి కేవలం 10 నిమిషాల్లోనే ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. నచ్చితే మీరు కూడా అమ్మవారికి వ్రతం రోజు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి. లేదంటే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చాలా ఈజీగా తక్కువ టైంలో ఈ స్వీట్ అయితే చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఎండు కొబ్బరి కూడా వేసింటాం కాబట్టి, అంటే కొబ్బరి పౌడర్ కూడా వేసింటాం కాబట్టి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. చూసారు కదా, చాలా ఈజీగా కేవలం 10 అంటే 10 నిమిషాల్లోనే అమ్మవారికి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది, అటుకులతో స్వీట్ రెసిపీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో అయితే కలుద్దామండి. మన ఛానల్లో చాలా రకాల హెల్తీ రెసిపీస్ కూడా అప్లోడ్ చేశాను నేను.
కావాలంటే ఛానల్కి విజిట్ ఇచ్చి ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ గురించి మీ ఒపీనియన్ కూడా నాతో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మీ కామెంట్స్ వల్ల నేను నెక్స్ట్ వీడియోస్ చేయడానికి కూడా కొద్దిగా మోటివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.